ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గారు వికలాంగుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. వెంటనే తన మాటలను ఉపసంహరించుకొని వికలాంగులకు క్షమాపణ చెప్పని ఎడల ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. వికలాంగుల పట్ల చిన్న చూపు చూపెడుతున్న ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ గారి పైన చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మా వినవంక మండల శ్రీ సాయి ఆదర్శ వికలాంగుల సేవా సంఘం తరఫున మా వికలాంగులందరం ఐక్యతగా ఉండి మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడుతూనే ఉంటాము. తక్షణమే క్షమాపణ చెప్పకపోతే ఎడల మరింత ఇట్లాంటి కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాము. వికలాంగుడిని కించపరిచే విధంగా ఈ మేడం గారు మాట్లాడడం అనేది బాధాకరమైన విషయము. వికలాంగుడు అంటైనా పైలట్గా కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు చేయూతనివ్వాలి, కానీ కించపరిచే విధంగా మాట్లాడడం అవమానకరమైన చర్య. మా వికలాంగులను ఐఏఎస్ ఐపీఎస్గా మీరు అర్హులు కాదని చెప్పేసి ఆమె మమ్మల్ని దూషించడం జరుగుతుంది. మేము ఐఏఎస్గా ఐపీఎస్గా మా వికలాంగులము పైలట్గా కూడా పనికొస్తాము. మమ్మలను వికలాంగులని ఆమె చిన్నచూపు చూపడం జరుగుతుంది. ఆమె మాకు క్షమాపణ చెప్పేదాకా ఈరోజు మండలాల వైజ్గా జిల్లాల వైజ్ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా విలేజ్ వైజ్గా కూడా మా వికలాంగులము మాకు సరైన క్షమాపణ చెప్పేంత వరకు మేము ఉగుండేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా వినవంక శ్రీ సాయి ఆదర్శ వికలాంగుల సేవా సంఘం తరఫున మేము చేయడం జరుగుతుంది. ఎస్ఐ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఆమెపై చర్య తీసుకోవాలని కోరుచున్నాం.